బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు గురుగారు మనం గమనిస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్థితిగతులు ప్రతి ఒక్కరు కూడా కుదేలవుతూ ఉన్నారు. ఈ స్థితిగతులు మెరుగుపడాలి అని అంటే ఎలా? ఏ గ్రహమైనా ఆర్థిక స్థితులు మనకు ఏంటంటే మన యుక్తి మన శక్తి మనం కొంత పని చేస్తున్నాం కదా, మనం అంటూ కూడా మనకు తాపత్రయంతో జీవితాన్ని అది చేస్తున్నాం కదా. నువ్వు సంపాదించవచ్చు, యు నో వెరీ వెల్ హౌ టు ఎర్న్, బట్ యూ డోంట్ నో హౌ టు స్పెండ్. వానికి సేవ్ చేసుకునే యోగం లేకపోతుంది, వానికి కష్టం. ఒక జీవితం చూశాను. ఇప్పుడు నౌ హీఈస్ 80 years. ఎప్పుడు ఏది చూడు నీ కోట్ల మీద చెప్తాడు లెక్కలు. నేను వేల మీద వందల మీద నుంచి వేల మీద నుంచి లక్షల మీద నుంచి కోట్ల దానికి వచ్చినాయి. ఇప్పుడు ఆయన నాకు అయితే నా దగ్గర ఉంటాడు, బట్ స్టిల్ ఏదో ఒక ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? మళ్ళీ కొంత డబ్బు అయితే నేనేమో చేసేవాడిని అంటాడు. తృప్తి లేదంటారా? తృప్తి కాదు, అతను లేవు నిల్వలు లేవు. దానికి దీనికి లింకులు ఇట్లా వస్తున్నాయి, అట్లా పోతున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి. దాన్ని ఏమన్నారంటే లగ్నే సేవేయ భావాస్తే నిరర్థక వ్యయకృతు. నిరర్థక వ్యయం ఉంటుంది వాడిది. నిరర్థక వ్యయం అంటే కొంతమంది విషయంలో అప్పులు తెచ్చి మిత్తిలు కట్టడం కూడా నిరర్థక వ్యయం. అది కూడా చూడాలి మరి. కాబట్టి ఎంత సంపాదిస్తున్నాడు అనే దానికన్నా ఎంత వాడు నిల్వ చేసుకోగలుగుతున్నాడో, ఎంత ఉపయోగించగలుగుతున్నాడో చూడవలసింది ఉంటుంది జాతకంలో ఎక్కువ. అది సంపద అందరు పైసలు ఇస్తారు, ధనం అందరు ఇస్తున్నారు. ధనం ఇవ్వకుండా ధనం ఇవ్వకుండా ఎవడు ఉండడు. కానీ ఆ ధనాన్ని ఉపయోగించుకునే విధానంలో మళ్ళీ వీళ్ళకి కొంత పని చేస్తాయి. అట్లా గురుగారు, షష్టగ్రహంతో ప్రారంభమైన ఈ సంవత్సరంలో ప్రకృతి విపత్తులు కూడా బాగానే ఉంటాయి అని అంటున్నారు. ఏ గ్రహ ప్రభావం వల్ల ఇది సంభవిస్తుందంటారు? ఈ సంవత్సరం ప్రారంభమైన లగాయితో ఒకటి చూసుకుంటున్నాం మనం. సామాన్యంగా ఈ యోగాలన్నీ 15 రోజులు నెల రోజులు ఉన్నవే. ఇవి 4 గ్రహాలంటే ఇంకో నెల 15 రోజులు ఉంటాయి. ఈ ప్రభావంతో మనం సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి, విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమైనట్టు దానికి సంబంధించిన యోగాలు, ఆ యోగ ఫలితాలు కొన్ని వీటి మీద పనిచేస్తాయి. ఆ తర్వాత ఈ గ్రహాలు తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రేపు కుజుడు అష్టమ దృష్టితో చూస్తాడు, ఒకసారి సప్తమ దృష్టితో చూస్తాడు. ఎవరిని? శనిని. ఒక శని భగవాన్ని చూడడం ఉంటుంది కదా. మరి స్థిరంగా ఉండేవాళ్ళు ఎవరు కుంభంలో ఈ సంవత్సరం అంతా? అంటే కుంభంలో మీనంలో శని, కుంభంలో రాహు. ఈ ఇద్దరి యుతులు అంటే దృష్టిలు, కుజ దృష్టి ఉన్నా కష్టమే, రవి దృష్టి పడ్డా కష్టమే, రవితో యుతు పడ్డా కష్టమే, కుజుడితో యుతు పడ్డా కష్టమే. ఇవి అక్కడప్పుడు ఏర్పడుతున్నాయి కాబట్టి కొంత ఇది అవుతుంది. అయితే దీంట్లో ఏంటంటే సాధారణంగా జనము ఒక ప్రవాహంలో, వాళ్ళ ఒక ఆలోచన ప్రవాహంలో వెళ్ళిపోతారండి. మేము సుఖపడుతున్నామా, దుఃఖపడుతున్నామా, కష్టపడుతున్నామా, ఇదమిత్తంగా నిర్ణయించుకోలేని స్థితి. ఏం తిన్నామో అని కూడా తెలియదు, మర్చిపోతారు. ఇప్పుడు ఏం తిన్నామని అంత ఏదో ఒక అపోహలో, జనం ఒక అపోహలో వెళ్ళిపోవడం అనేది జరుగుతున్నది. తర్వాత కొంతమంది ఇవాళ జాగ్రత్తలు, రేపు జాగ్రత్తలు, ఎల్లుండి జాగ్రత్తలు అంటే ఎవడు చూసుకుంటూ కూర్చుంటాడు. అట్లా కొంతమంది ఆ తాపత్రయంతో కొంతమంది పోవడం. కొన్ని రాసులకు ఇవన్నీ ఎట్లా ఉన్నా ఆ ప్రభావాలు నిండుగానే పనిచేస్తే గంభీరంగానే ఉంటాయి. అందులో చెప్తు కదా మీకు ఎక్కువ వృషభ మకరాలు సహజంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకే సహజంగా యోగిస్తున్నాయి. వృషభానికి యోగిస్తున్నది ఈ సంవత్సరం, కొంతవరకు మకరానికి యోగిస్తున్నది. ఈ సంవత్సరం గాచారం చాలా వరకు తులవారికి కూడా యోగిస్తున్నది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అతనికి ఆ యోగం ఏది కలిసి రావాలంటారు? నా జ్యోతిష్ శాస్త్ర పరిధిలోనే మాట్లాడుతున్నాను. గోచారంలో అంటే ఇల్లు కట్టాలి అనగానే కట్టడండి ఎవడు కూడా. దానికి ఎప్పటి నుంచో అనుకుంటాడు. వాడు జీవితకాలంలో 5 ఏళ్ళు అనుకుంటాడు, 10 ఏళ్ళు అనుకుంటాడు. ఏమోనండి ఇన్నేళ్ళు అయింది నేను ఇల్లే కట్టలేకపోయినా అనుకుంటాడు, చేయలేకపోయినా కూడా ఉంటారు. కానీ నా దృష్టిలో ఇల్లు కట్టించేవాడు శని, తర్వాత గురువు, తర్వాత రవి. ఇది జ్యోతిష పరిధిలో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు తులారాశి వారికి ఇల్లు కట్టే యోగ లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు ఉపయోగిస్తున్నారు. ఎవరు? శని ప్రభావం చూపిస్తున్నాడు, గురువు ప్రభావం చూపిస్తున్నాడు.
ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం అన్నాడు. పర్టికులర్గా చెప్పిండు గృహ నిర్మాణం అని. ఇల్లు కట్టియాలంటే శని యోగం లేనిది, శని బలం లేనిది ఇల్లు కట్టాడు. మిగతా గ్రహాలు ఏమైనా యోగ ఇస్తే అవి ఏమైనా టెంపరీగా రెంటల్ ఇండ్లకు పోయి ఉండడమే. అయితే గురువు కూడా అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మరథం, దాంట్లో కూడా గృహ నిర్మాణం అని ఇచ్చాడు, దాంట్లో కూడా గృహలాభం అని ఇచ్చాడు. 9ంట గురువు కూడా. ఏకాదశంలో రవి తిరిగినా గృహలాభం ఇస్తాడు. అంటే సామాన్యంగా ఏకాదశ రవి గృహప్రవేశాలు గృహారంభాలకు. అయితే ఇప్పుడు తులాల ఇంకోటి రాహు 6ంట ఉన్న కనీసం ప్లాట్లను కొనుక్కుంటాడు. అది ఎవరు మరి? కన్యారాశి వాళ్ళు. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి ప్లాట్లు కొనుక్కోవడం యోగము, తులారాశి వారికి ఇల్లు కట్టుకోవడము, గృహప్రవేశాలు చేయడం యోగము. అలాగే వృషభ రాశి వారికి కూడా కొంత ద్వితీయానికి వస్తే ఆయన కూడా ఉంటుంది అనుకో. అయితే ఇవన్నీ ఏంటికని చెప్తున్నానంటే, ఒక ఇల్లు నిర్మాణము దాదాపుగా తన తరం 2 తరాలకు సంపాదించే దాంట్లో 100 ఏళ్ళు దానికి కూడా జీవితం ఉండాలనే ఉద్దేశంతో కడతారు. కాబట్టి ఈ స్థిరమైన పనులకు స్థిరమైన యోగాలు ఇచ్చేవాడు శని. కాబట్టి శని బలం ఉన్నవాడే కడతాడు. కాబట్టి ఈ ప్రతి మనిషికి శని 90 ఏళ్ల జీవితంలో 3 సార్లు వాడికి అనుకూలంగా అవుతాడు. కాబట్టి 3 సార్లే వాడు ఆలోచిస్తాడు ఇళ్ళను. కొందరు కడతారు కదండి వారంలో, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కడతలేరు. కడుతున్నాడు కానీ వాడు ఉంటలేడు కదా, కట్టిన ప్రతి ఇంట్లో ఉంటున్నాడు వాడు. అది వేరు. అక్కడికి వచ్చినప్పుడు ఆ యోగాలు నిర్మాణాలు చేయడం వేరవుతుంది. స్వతహా తన అనుభవానికి వచ్చే విధానం ఒకటవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు అయితే నాట్ ఓన్లీ ఇండ్లండి, తులారాశి వారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఆలస్య వివాహాలు, సంతానాలు. మీకు అర్ధాష్టమ శని అంటే భయపడతారండి. అర్ధాష్టమ శని తప్పకుండా వాళ్ళ ఇంట్లో కోడలన్నా నీళ్ళాడుతుంది, బిడ్డనన్నా నీళ్ళాడుతుంది, మొత్తం మీద ఆమెనన్నా నీళ్ళాడుతుంది. అర్ధాష్టమ శని తప్పకుండా ప్రసూతి ఇస్తాడు. ఎందుకంటే వాని కష్టము ప్రసూతి అంటే మరణం పర్యంతం కదా కష్టం అది ఉన్నది. అందుకే ఆ ప్రసూతి కారణం యోగాన్ని శనికే ఇచ్చింది. అది అర్ధాష్టమ శనిలో ప్రసూతి తప్పకుండా ఆ ఇంట్లో ఆ వాతావరణంలో తప్పకుండా ఎవరికి అర్ధాష్టమ శని నడిచినా తనకు నడిచినా తప్పకుండా పురుడు చేస్తుంది వాళ్ళు. ఇంత సూక్ష్మ విషయాలు ఉన్నాయండి జ్యోతిశాస్త్రంలో, ఇదమిత్తం గట్టిగా చెప్పేది. మీరు ఇప్పుడు ఒక్కొక్కటి ప్రస్తావిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తే ఇక్కడ చాలా మంది కూడా వివాహం ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. ఎందుకంటారు? ఈ వివాహ విషయాలలో కొద్దిగా మనము శాస్త్ర పరిధిలో ఆలోచిద్దాము, లౌక్యం కూడా ఆలోచిద్దాము, తార్కికంగా కూడా ఆలోచన చేసినట్టయితే ఈ వివాహ వ్యవస్థ సామాన్యంగా ఎక్కువ ఆధారపడ్డది ఉద్యోగం మీద ఆధారపడ్డారు జనం అంతా. వాడికి ఒకప్పుడేమో చదువు కంప్లీట్ కావాలన్నారు, ఇప్పుడు చదువు కాదు మాకు స్థిరమైన ఉద్యోగం కావాలని ఈ ఆలోచన చేసే వారికి వీడి వయస్సు ఆలోచనలేమో యవ్వనంలోనే ఉంటున్నాయండి, కానీ వయస్సు మీద పడిపోతుంది, వీడికి తెలుస్తలేదు. 30 ఏళ్ళు వస్తున్నాయి ఆడపిల్లకు, 30 ఏళ్ళు వస్తున్నాయి మగపిల్లానికి 30 ఏళ్ళు వస్తున్నాయి. వాడు ఏమనుకుంటాడు, ఉద్యోగం పెళ్ళే నాటికి నాకంతా కూడా ఫైనల్గా అన్ని సెట్ అయి ఉండాలంటాడు. అవును, సొంత ఇల్లు ఉండాలట, ఫర్నిచర్ ఉండాలట, కార్లు అన్నీ ఉండాలి. అవి భ్రమలే. దాంట్లో వివాహ యోగ్యత, వివాహ సౌఖ్యం, గృహ సౌఖ్యం, సంతాన సౌఖ్యం చాలా పనిచేసి ఉంటుంది ఇంట్లో. గృహ సౌఖ్యం ఇప్పుడు ద సెకండ్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఆలస్య వివాహం, ద 7th లగ్నా లార్డ్ ఇన్ అష్టమ, 7th లార్డ్ ఇన్ అష్టమ ఆలస్య వివాహం. అవును, పంచమాధిపతి నష్టమ ఆలస్య, ఏదున్నా ఇవన్నీ ఆలస్య. అయితే ఆలస్య వివాహాలకు కూడా ఒక పరిధి ఉంది కదా. అవును, ఒకప్పుడు 16 ఏళ్ళకి అమ్మాయికి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకపోతే అది కరెక్ట్ వయసు అనుకున్నారు. 18 చేసి 20 కూడా చేయకపోతే ఇప్పుడు 25 కామన్ ఆడపిల్లకి అయింది. 25 ఏళ్ళు దాటినాక అయ్యో ఆడపిల్ల పెళ్ళి లేట్ అవుతుంది అనుకుంటున్నారు. మగపిల్లాడికి 30 దాటినాక. ఇప్పుడు అంటే సామాజిక వ్యవస్థ మీద దీని మీద కొంత ఆధారపడి ఉన్నది. అయితే దీంట్లో వాళ్ళకి ఏంటంటే ఎర్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎర్లీ మ్యారేజెస్ గివ్స్ మోర్ బెనిఫిట్స్ అని ఒకటి ఎట్లా ఉందో, కొంతమందికి కొన్ని జాతకాలలో వెదర్ ఇట్ ఈస్ దాంట్లో స్త్రీ జాతకాలే అండి, తులా లిబరల్లో సన్ ఉన్న జాతకుడికి తొందరగా వివాహం అవుతుంది వయసుతో అంటే
వాడు నాకు తెలియదండి, నాకు మా వాళ్ళు పత్రిక తెచ్చిచ్చిన దానికి తెలియదు, నన్ను పెళ్లి పిల్లని చేసిన దానికి తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అది అంటే కొన్ని ఉన్నాయి. దీనికి కారణాలు కొంత సామాజిక కారణాలు, ఈ గ్రహస్థితుల కారణాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మరి వాడి జాతక రీత్యా ఇప్పుడు కన్యాదాత కన్యాగ్రహీత, మరి వాళ్ళ యోగంలో కూడా వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, బిడ్డకు కన్యాయోగం రావాలి, వీడికి దానం చేసే యోగం రావాలి. అదే ఎందుకో కానీ మీరు బాగానే వేశారు ప్రశ్నలని. 80, 90 మధ్యన ఉన్న జాతకాలకు ఉన్న తేడా, 90 తర్వాత ఉన్న జాతకాలకు తేడా, 2000 తర్వాత జాతకాలు సింపుల్గా అయినాయమ్మా. ఇవి పెద్ద పరిశీలించబుద్ధి కాదు. అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళ జాతకాలు పెద్దగా చూడబుద్ధి కాదు. ఏం అట్లా అయినరు అట్లా. వీళ్ళంతా కూడా ప్రాప్తకాలజ్ఞులాగా జస్ట్ ఏదో అంటారు చూడ, అట్లా అయిపోయింది అనమాట. జస్ట్ లివింగ్ అంతే అంతే. నీకు విశేషంగా యోగాలు కానీ జాతకాలు ఎందుకో నా దృష్టిలో 2000 తర్వాత పుట్టిన జాతకాలు అవి 90 to 2000 కొంతవరకు తిరుగున్నది, 80 to 90 ఒక తీరు ఉంది. 80 తర్వాత నువ్వు తీసుకో, ఎవరివైనా జాతకాల పరిశీలన ఆ గ్రహస్థితులు అట్లున్నాయి అవి. ఓకే. అంటే వాంటెడ్ చిల్డ్రన్స్ అండ్ అన్వాంటెడ్ చిల్డ్రన్స్, దీస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ 2000 తర్వాత వచ్చిన అన్వాంటెడ్ చిల్డ్రన్స్ అని అనిపిస్తుంది. ప్రారబ్ధ కర్మ కూడా ఒక కారణం అంటారా? కారణం ఉంటుంది అట్లా కూడా. ఇప్పుడు చెప్తే రుణానుబంధ రూపేణ అని వీళ్ళది పిల్లలు తన ముందు సుఖపడాలి, పిల్లల సుఖాలు చూడాలనే తండ్రులకు రాసిపెట్టి ఉండాలి, తండ్రులకు ముందర పిల్లలకు యోగం ఉండాలి. కొన్ని రేర్గా ఉంటాయి, చాలా వెరీ సెలెక్టివ్ హారోస్కోప్స్ ఆర్ దేర్. ఇన్ కామన్ జనరల్గా అయితే విశేషంగా ఏం లేదు, అసలు ఆ జాతకాలు చూడడమే పొరపాటేమో అట్లా అనిపిస్తుంది. అంతే జనరల్, అది కామన్ అయిపోయింది. ఓకే. For more videos like this, subscribe Big TV channel.